హాయ్ గాయ్స్, నేను మీ సౌదీ పిల్లని. ఏందిరా ఒక మూట వేసుకొని ముందు కూర్చుంది అనుకుంటున్నారా? అదేనండి, అబూకస్ బియ్యం, బాస్మతి రైస్ అనమాట. చెప్పాను కదా, ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ కాబట్టి పొట్టిగా లావుగా ఉండే బియ్యం అనేది దొరుకుతాయి. మన మొలకలు సన్నాలు కానీ జీలకర్ర మసూరాలు కానీ దొరకవు. జీలకర్ర మసూరాలు ఉంటాయి కానీ అవి వచ్చే సాఫ్ట్ బాయిల్డ్ అయినవి దొరుకుతాయి. దోశకి ఇడ్లీకి బాగుంటాయి కానీ అన్నానికైతే బాగోండి. అప్పుడు ఇంకా తప్పదు కాబట్టి మనం బాస్మతి రైసే తినాలి. వాటిలో వచ్చేసి మంచిగా ఉండేది అది కూడా ఇండియన్ బాస్మతి రైస్ అండి. ఇండియన్ బాస్మతి రైస్, ఇవి అబూకస్ అనమాట. కనిపిస్తుందా మీకు? అదనమాట. ప్యాకింగ్ కూడా చూడండి ఎంత చక్కగా చేస్తారు. 5 కేజీస్ బ్యాగ్, ఇది 5 కేజీస్ బ్యాగ్. చూడండి ప్యాకింగ్ ఎంత చక్కగా, అసలు బయటికి ఒక తీసేదానికే లేదనమాట. అంత పక్కడబందీగా ప్యాకింగ్ ఉంటుంది చూడండి. మళ్ళీ ఆల్రెడీ సీలింగ్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది, మళ్ళీ జిప్పు కూడా అండి. చూడండి ఈ బ్యాగ్ చూడండి ఎలాగుంటుందో. ఇండియన్ సెల్ల బాస్మతి రైస్ అనేసి చూసారా? క్యూఆర్ కోడ్ కూడా ఉందండి. ఇలా ఉంటుంది. రైస్ అయితే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయండి. మేము వండుకుంటున్నది ఏను. ఇప్పుడు బియ్యం చూడండి ఎలా ఉంటాయి చూపిస్తాను. చూడండి, ఉడికితే చాలా పొడుగుగా వస్తుందండి. రైస్ చాలా పొడుగు వస్తుంది, బాగుంటుంది. రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.